మీరు మా ఇంట్లోకి వెళ్తాం, శోభమ్మ గారు, కేసీఆర్ వీళ్ళందరితో నేను కలిసి భోజనం చేస్తా, నాకు ఒక్కడికే ఎంట్రీ ఉంటది. నాకు ఒక మధుర అనుభూతి. ఒక 18 ఏళ్ళు సార్ జన్మదినం రోజు నేను పట్టు వస్త్రాలు, అంటే నాకు ఈ శ్రీరాముడికి భద్రాచలంలో వెంకటేశ్వర స్వామికి ముఖ్యమంత్రులు పట్టు వస్త్రాలు తీసుకొని పోయిరు అని అంటారు కదా. నాకు తెలంగాణ ప్రజలకి ఈయన దేవుడు. పట్టు వస్త్రాలు పట్టుకొని నిజంగా కూడా వారికి సార్కు మేము చెప్పం కానీ బయట బట్టల్ని ఒక గుడి దగ్గర పూజలు చేసి ఆ పట్టు వస్త్రాలని గుళ్ళకి వెళ్ళి నెత్తలో పెట్టుకొని బయటకు వెళ్ళి తర్వాత బ్యాగులు వేసుకొని సార్ ఇంట్లోకి పోయి, ఎందుకంటే మళ్ళీ ఆడ ఇట్లా పట్టుకొని పోనీయారు కదా. సో బట్టలు అట్లా పెట్టుకొని మేము పోతే చాలా మంచి ఆతిథ్యం. శోభమ్మ గారు అంటే ఇప్పుడు మీరు పట్టు వస్త్రాలు సమర్పించే వాళ్ళ? పట్టు వస్త్రాలు సార్కు పెట్టే వాళ్ళం. మళ్ళీ శోభమ్మ ఎందుకు అంటే పట్టు వస్త్రాలు గిఫ్ట్ ఇస్తేనే దాని మీద చిట్టి చింపేస్తాం రేటు. ఇప్పుడు పట్టు వస్త్రాలు ఎట్లా గుళ్ళకి తీసుకుపోయి పూజ చేయించి వాళ్ళకు నేను జన్మదినం, సారు జన్మదినం రోజు నా మ్యారేజ్ డే. ఓహో, నా మ్యారేజ్ డే రోజు మొదట్లో నా భార్య ఏదన్నా గుడికి పోదాం అనేది. అరే ప్రజల్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కొట్లాడుతున్నటువంటి ఆయనే దేవుడు కదా, పిచ్చిదాని నువ్వు రా, మ్యారేజ్ డే అయితేంది మనం వాడికి పోదామంటే ఒక్కొక్క రోజు పొద్దున పోయి సాయంత్రం దాకా కూర్చొని కూడా మేము బట్టలు పెట్టి వారు భోజనం పెట్టేది. శోభమ్మ గారి విషయంలో మాకు ఇంట్లో లోపల కూర్చోబెట్టుకునేది, అంటే బిడియం ఉంటుంది కదా మా వైఫ్ కి. సో ఆ బిడియాన్ని తీసేసి సొంత తన కూతురులాగా అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించేది. అంతవరకు ఓకే. సార్ కలిసేదా మరి? సారు ఆయన టైంలో ఆయన కలిసేది, బట్టలు పెట్టి ఒక్కోసారి ఇద్దరిని కలిపి పెట్టేది, ఒక్కోసారి ఆయన ఒక్కడుంటే ఒక్కరిని పెట్టేది, లేదా ఇంకా సార్ ఎక్కడన్నా బయట ఉంటే వాళ్ళ ఇంట్లో సమర్పించి వచ్చేది. నా భక్తి భావంలో ఇట్లా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ల కింది వరకు పెట్టిన. ఎప్పుడైతే నేను పెట్టట్లేదో ఈ అంటే ఒక కుమ్మరోడు మేము ఐరన్లు ఇచ్చిన, మానవుడు భూమి మీదకి వచ్చినప్పుడు మాయముంతి ఇచ్చిన, పెళ్లి చేసుకుంటప్పుడు ఐరన్లు ఇచ్చిన, ఇల్లు కట్టుకుంటే కూరాడిచ్చిన, ఇవాళ చనిపోయినప్పుడు సావుకుండా ఇచ్చిన, కుమ్మరోళ్ళు అది చాలా మంచిది అనేది ఒక నానుడి. సో కాబట్టి నేను ఆ భక్తి భావంతో వారికి అది పెట్టినాను. అది పెద్ద చర్చనీయాంశం కాదు, అదొక నాకు ఒక సెంటిమెంట్. అది అట్లా అలవాటు అయింది. 3 ఏళ్ల నుంచి పంపించుకున్నప్పుడు 3 ఏళ్ల కింద 14 ఏళ్ళు 15 కంటిన్యూగా పెట్టాను. మొన్న లాస్ట్ 2 ఇయర్స్ విపరీతంగా ట్రై చేసినా గానీ అపాయింట్మెంట్ దొరకలేదు. సో ట్రై చేసినా దొరకలేదు. అయితే మాకు ఒక అలవాటుగా మారింది కదా, చాలా ఏడ్చుకున్నాం, బాధపడ్డాం. సో బాధపడితే మళ్ళా ఈమెను అనేది మనం బాధపడితే వాళ్ళకి ఏమన్నా మళ్ళీ గవర్నమెంట్ రాదేమో మళ్ళా ఇదా, కానీ ఆ రకంగా కొంత బాధనైతే అది మనస్ఫూర్తిగా ఉంది. మీరు నా గ్రామం చెందిన వాళ్ళు కాబట్టి, మా భువనగిరే కాబట్టి నేను ఇట్లా చెప్తున్నా గానీ దీని గురించి నేను ఎక్కడ చర్చ చేయదలుచుకోలేదు. మీరు ఎవరిని పర్సనల్ పక్కన పెట్టండి, కానీ నా పాయింట్ ఏంటంటే మీరు వెళ్ళి కలవాలి అనుకున్నప్పుడు ఎందుకు అపాయింట్మెంట్ దొరకలే? ఎందుకు దొరకలేదు వాళ్ళకి తెలుస్తుంది కానీ నాకెట్లా ముందు ఎవరిని కాంటాక్ట్ చేసేది మీరు? నేను ఎప్పుడైనా ఈ రాజకీయ పార్టీలో గతంలో హరీష్ రావు గారు ఉండేది, వారితో మాట్లాడేది. ఆ తర్వాత సంతోష్ గారు ఉండేది, వారితో మాట్లాడేది. అంతకు మించి నేను ఏ పిఏలకు గానీ ఎవరికి గానీ ఎప్పుడు ట్రై చేయను. నేను డైరెక్ట్ వాళ్ళతోనే, నేను నమ్ముకున్నది ఆ కుటుంబాన్ని. లాస్ట్ 3 years సంతోష్ తోనే టచ్ లో ఉన్నారు కదా మీరు? నేను ఎప్పుడైనా వాళ్ళతో, నేను ఇంకో ఫోన్ చేసే నాకు ఉద్దేశం కూడా ఉండదు. ఎందుకంటే గాడ్ ఫాదర్ అయినా, నా ప్రొటెక్టర్ అయినా, నా మెంటర్ అయినా, నా గురువు అయినా అంతా కూడా అదే కుటుంబం అనుకుని బ్రతికినా. మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అసలు? చేస్తారు కానీ ఓకే అంటారు, వాడికి పోయినాక ఆ పరిస్థితులు ఉండవు. సో చాలా ఇబ్బంది, చూద్దాం అంటారు, తర్వాత చూద్దాం. అదే దట్స్ నాట్ ఏ డిస్కషన్. అంటే నాకు డిస్కషన్ చేయడానికి నాకు ఇష్టం లేదు. దట్స్ సెంటిమెంటల్ యాక్టివిటీ. బట్ రాజకీయ లక్ష్యం నాది, నా జీవిత లక్ష్యం ఏంటి, నా రాజకీయ లక్ష్యం ఏంటి, లేదా సారు పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క లక్ష్యాలు ఏంటి? సరే, నేను అదే అడుగుతున్నా. అది మాట్లాడారు. మీరు ఒక కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడిగా, మన బీసీ వర్గాల నుంచి ఎంబీసీ నుంచి వచ్చిన ఒక నాయకుడిగా మీరు ఆయన దగ్గరికి వెళ్ళినారు, అంతా చేసినారు, అవసరమైతే ఆయన పాదాభివందనం కూడా చేసినట్టున్నారు. నా జీవితంలో తల్లిదండ్రులది, ఆ తర్వాత ఎన్టీ రామారావుది, ఆ తర్వాత కేసీఆర్, ఈ 3 తప్ప నేను ఎక్కడ కాళ్ళు మొక్కేది లేదు, తల వంచేది లేదు. మరి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినారు, ఆయన కోసం పనిచేసారు. సరే, మీరు ఏదో మధ్యలో వచ్చినారు, మధ్యలో పోతున్నారు అని అంటే కూడా వేరే అనుకోవచ్చు, కానీ మీరు ముందు నుంచి ఆయనతో ఉన్నారు. జనరల్ గా అది భక్తి భావన ఉండేది. అదే అంటున్నాను. ఇప్పుడు ఒక మనిషికి కన్సర్న్ ఉంటుంది కదా, మినిమం కన్సర్న్, మనోడు అన్న ఒక కన్సర్న్ ఉంటుంది కదా. ఎందుకు మరి ఎందుకు లేదు, ఎందుకు ఒక్క పదవి కూడా మీకు రాలేదని మీరు అనుకుంటున్నారు? నేను అందుకే నాకు ఈ రోజు చాలా సార్లు డిస్కస్ చేసినాం. రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, మనం డిస్కస్. నేను ఒకసారి చెప్తాను. పాత ఇంట్లో నేను ఒకసారి పట్టు వస్త్రాలు పెడుతున్నప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఇంకో కొంతమంది ఉన్నారు. అరే యూ హ్యావ్ డన్ బెస్ట్ డీల్ ఏదో అన్నాడు వర్డ్. అదేంటి, నేనేమో భక్తి భావంతో పెడుతున్నాను, వాట్ ఈస్ దిస్ అని అనుకున్నా.
ఇట్స్ నాట్ ఎ బెస్ట్ డీల్. డీల్ ఎందుకు నేను ఏదో భక్తితో పోయి పెట్టిన. అంతే కదా. అంటే ఆ రోజుల్లో అంటే పదవి కాంక్షతో అంటే నేను ఇంప్రెషన్ కొట్టేసిందేమో అనే ఫీలింగ్ తో వాళ్ళు మాట్లాడినారేమో. ఆ తర్వాత కాలం రొటీన్ అయిపోయింది నాకు పెట్టడం అనేది, అది ఒక సెంటిమెంటల్ యాక్టివిటీగా మారిపోయింది. మరి మీకు ఎందుకు రాలే? అంటే మీ లక్ష్యాన్ని మీరు చేరాలి అనుకున్న క్రమంలో ఆయన మీకు ఒక పదవి కూడా ఎందుకు ఇవ్వలేదు? కారణాలు ఏంటి? తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఉద్దేశాలు, తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క నిర్మాణంలో ఏవైతే అనుకున్నామో, ప్రజలకు ఏవైతే చెప్పామో వాటి నుండి దూరం జరుగుతూ వస్తా ఉంది కదా డే బై డే. ఆ క్రమంలో మేము దూరం అయిపోయినారు. అంతే ఉంటుంది. కానీ సెంటిమెంట్లను కూడా వాళ్ళు ఖాతరు చేయలేదంటే నేను చాలా బాధపడతాను. అంతే కదా. సో ఎందుకు జరిగిందో మరి నాకైతే అది తెలియదు. ఏముంటుందండి, మేము వెళ్తాము, మొక్కుతాము, వస్తాము, అది వేరు, పర్సనల్ వేరు. సో లెట్ us come into the ఒక ఎమ్మెల్సీ అని ఇవ్వాలి కదా. అంటే కారణం ఎవరో ఒకరి మధ్యలో ఎంటర్ అయ్యి టీఆర్ఎస్ ఎల్పీలో ఈ రోజు మా పార్టీలో మొన్న డిజాల్వ్ అయిన సభలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలందరినీ, ఎంపీలందరినీ ఆ టీఆర్ఎస్ ఎల్పీలో కూర్చున్న వాళ్ళని అడగండి, సార్ చెప్పినారా లేదా ఎమ్మెల్సీ ఇస్తా అని. బహిరంగ ప్రకటనలు కన్సిక్యూటివ్ 3 మీటింగ్లలో డిక్లేర్ చేసినారు. నేను లేచి ఎమ్మెల్యేలందరికీ దండం పెట్టుకున్నా, ఎమ్మెల్యేలు ఓటేయాలేమో అని చెప్పి. సో నేను తాడూరు శ్రీనివాస్ ఒక్కరిని చేసేది ఉంది, చాలా పెండింగ్ ఉంది, లాంగ్ పెండింగ్ అన్నారు. సో కాబట్టి ఎమ్మెల్సీ లాస్ట్ దాకా వచ్చి ఇవ్వకపోయేది. ఒక గవర్నర్ కోటాలో కుమారోడికి ఒక ఎమ్మెల్సీ ఇస్తే ఏమన్నా పోతుందా అండి వాళ్ళది? నీ కుండలో బువ్వు ఉన్నప్పుడు మాత్రమే నాకు ఇంత పెట్టాను అడిగినా. అంతే. నువ్వు ఉద్యమం చేసేటప్పుడు అడిగినా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి సార్ అనేది ఆయన లేదన్నా కానీ ఊకునేది. అప్పుడు మేము ఇంత బాధపడే వాళ్ళం కాదు. ఎప్పుడైతే మీకు ఇంత కలిసి వచ్చిందో, ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఒక ప్రభుత్వం 10 ఏళ్లు చేసిన తర్వాత, మీరు అన్ని రకాలుగా కొంత మెరుగైన తర్వాత కొంత మాకు కూడా ఈ ప్రజల్ని సర్వ్ చేయడానికి ఒక జీవిత లక్ష్యం నాది అది. సో ఒక ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా ఇవ్వండి సార్. 75 ఏళ్ళు అయింది స్వాతంత్రం సిద్ధించి, ఇప్పటి వరకు ఒక కుమ్మరోడు, ఒక మంగళైన వీళ్ళ అడుగు పెట్టినటువంటి కులాలు ఉన్నాయి, వాళ్ళ తరపున ఒక రిప్రజెంటేటివ్ గా ఇవ్వండి అని చెప్పి అడిగిన. దాన్ని వాళ్ళు ఆయన చెప్పిందే మళ్ళా ఇది అందరు ఎమ్మెల్యేలకి, అదిగో ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, మనం చేస్తే మనకు కృతజ్ఞతగా ఉంటారు. డెఫినెట్ గా ఇవాళ అసొంటి వాళ్ళకి ఇచ్చుంటే ఇవాళ ఈ పరిస్థితి నెవర్. ఇప్పుడు మొదటి అవకాశం మా జీవితంలో ఒక ఎమ్మెల్యే అయితే, ఇవాళ తెలుగుదేశం పార్టీ చూడండి, మొట్టమొదటిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయిన వాళ్ళందరూ ఆ పార్టీని లాస్ట్ దాకా పట్టుకొని ఉన్నారు. అవును, కరెక్ట్. ఎమోషనల్ టైఅప్ ఉంటది కదా, అది మిస్ అయ్యారు ఇక్కడ. అవును. ఇప్పుడు చాలా మంది అదే అంటున్నారు, బయట వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే ఆ ముగ్గురు తప్ప ఎవరు ఆ పార్టీలో ఉండడానికి రెడీగా లేరు అని. అంత రఘు గారు ఆ రోజుల్లో పార్టీ నిర్మాణమే కాదు, ఒక తెలంగాణ రాష్ట్ర సమితి భవన నిర్మాణంలో సుదర్శన్ రావు అని ఉండేది, ఆయనకు సన్నిహితంగా మేము ఉండేది. అరే సడన్ గా ఫోన్ చేసి ఇది ఏ పని అంటే ఆ పని అనేది, ఎంత దాకా పోయినామంటే ఆ దోమలు గర్వంగా కూర్చొని ముచ్చట్లు పెట్టేది, రాళ్ళు మోసేది తెలంగాణ భవన్. నేను అంటే ఓ గజ్జల నాగేషో లేకపోతే అనేక మంది, ఇప్పుడు పేర్లు తీస్తే అది ఇది కాదు కానీ మన ఒక ఆయన నేత ఉండేది, రఘు నేత అని. సో ఆ బాబు ఇప్పుడు ఏమి కాలేదు అతను కూడా. అంటే చెప్తే పేర్లు మీకు చిన్నగా కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు. కానీ నేను ఇప్పుడు చెప్తే ఏమైతుంది పిల్లల అన్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ వాళ్ళకే ఎమ్మెల్యేలు ఇచ్చుంటే అనేక మంది. సుదర్శన్ రావు, ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తా ఉన్నాను కానీ, నీళ్ళు కొట్టమంటే కొట్టేది, ఆడ కూర్చునేది, అసలు సార్ వచ్చి ఆడ చూస్తుంటే మేము ఆడ ఉండేది. ఇక మేము రేపు తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మేమే కదా మంత్రులు అయ్యేది, ఎమ్మెల్యేలు అయ్యేది అని కలలు కన్నాం. కలలు కనలేదని కాదు. సో ఆ కళలన్నీ ఇప్పుడు కూలిపోతా ఉన్నాయి. కళల సౌదాలు కూలిపోయినప్పుడు కొంత మేరకు బాధ అనిపిస్తుంది కదా. సో ఎందుకు కలగంటున్నాం మీరు అడగొచ్చు. మేము ఫక్తు రాజకీయం చేయడానికి రాలేదు, తెలంగాణ రాష్ట్రం సాధించడానికి వచ్చినాం. 14 ఏళ్ళు కష్టపడ్డాం, తెలంగాణ వచ్చింది. తర్వాత అధికారం రావడానికి కష్టపడ్డాం, అధికారంకి వచ్చింది, సార్ ముఖ్యమంత్రి అయ్యిండు. అనేక మంది దొంగలు, అవకాశవాదులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితా ఉంటే వాళ్ళకు కూడా సేవ చేసినాం, వాళ్ళ మీటింగ్లు పెడితే ఉరికినాం. మా పని ఎంత దాకా అయిపోయిందంటే, నేను ఈ రోజే నాకు అనిపించింది, పెళ్ళైతే ఒక అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు ఒప్పగింతలు చేస్తారు. అవును, నువ్వు దుర్మార్గుడికి, డబ్బున్నోనికి, పెట్టుబడి ఉన్నోనికి, ఓ డబ్బున్నోడికి, అవకాశవాదికి, రేపు మన పార్టీ కొంప ముంచి వెళ్ళిపోయేటానికి ఒక ఇంట్లో 4 పదవులు ఇయ్యి. కానీ మమ్మల్ని కనీసం వాళ్ళ చేతిలో పెట్టి, అయ్యా ఉద్యమకారులు, ఈ పార్టీని నిలబెట్టిన వాళ్ళు, ఈ పార్టీ మూలస్తంభాలు, ఈ పునాదిరాళ్ళు, ఈ పార్టీ పునాదిరాళ్ళు ఉంటేనే నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటది, ఈ మెరుగులు ఉంటాయి, మీరు మా వాళ్ళని మంచిగా చూసుకోండి అని చెప్పాలిగా. మంచిగా అంటే డబ్బులు దశ గౌరవం